ఇప్పుడు మనం వండుకోబోయేది చికెన్ కూర. లివరు ప్లస్ పావు కిలో చికెను రెండు కలిపి చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు. మనకు ఇందులో కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం, ఉప్పు, ఇంకా ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా, పెరుగు సరిపడినంత, చికెన్కి సరిపడా అల్లం. ఇవన్నీ కలిపి కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మంచిగా గోలినాక కొద్దిగా అల్లం, కొద్దిగా పసుపు, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో స్మాష్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు అల్లం వేసుకుందాం, అలాగే పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఇది ఆల్రెడీ మనందరికీ తెలుసు చికెన్ వండుతుంది. నేను మా ఇంట్లో ఎలా చేస్తా అనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇలాగా. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము. ఇంతకుముందు కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా కలిసిపోయింది. దీన్ని కూడా కలుపుకుందాం. ఇందులో పసుపు అన్నీ వేసాం కదా, కారము, పెరుగు అన్నీ ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మంచిగా ముక్కలకు అనేది పట్టేస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు చికెన్ గిన్నెలో ఉన్న ఎసరంతా ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఎసరులోకి కలుపుకోవాలి. అప్పుడు కొంచెం సూపు వస్తుంది. మనకు అవసరమైతే కొంచెం సూప్ రావడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సూప్ వాటర్ యాడ్ చేసుకున్నాము, ఎందుకంటే మనకు ఎక్కువగా సూప్ ఇష్టపడతాం కాబట్టి కలుపుకోవడానికి సూపే బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడకనిద్దాము. మనం ఇప్పుడు ఎలా ఉడికిందో అని చూద్దాము.
ఇంకా 10 నిమిషాలు ఉడకాలండి. ఇప్పుడు ఉడికిందో లేదా అని చూద్దామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కడిగి నీళ్ళలో కడిగి ఇప్పుడు వేసుకున్నాము. ఇందులో కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాము. టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చికెన్ కూర రెడీ అయిందండి. కొద్దిసేపు మూత పెట్టి పని చేద్దాము. ఇప్పుడు చూద్దామండి. ఓకే అండి, చికెన్ కూర రెడీ అయ్యింది. మీరు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. బాయ్.